హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఫస్ట్ టైము టైలరింగ్ నేర్చుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అంటే నాకు చాలా బాధగా ఉందని ఎందుకు చెప్తున్నానంటే చాలా అది నేను కుట్టే బ్లౌజెస్ బాగోపోయాయి అనుకోండి, వాటి గురించి మీరు వాదించండి. లేదు అదేదైనా ఆల్టరేషన్ అనుకోండి, అది చేస్తాము. అంతేగాని మీరు అంటే ఇప్పుడు వరకు నేను టైలరింగ్ నేర్చుకొని 10 ఏళ్ళు అవుతుందండి. 10 ఏళ్ళలో నేను షాప్ పెట్టి 9 ఏళ్ళు అవుతుంది. కానీ ఎప్పుడు ఇలాంటి కస్టమర్ అయితే నాకు అస్సలు టచ్ అవ్వలేదండి. కానీ ఇలాంటి మనుషులు ఇంత దారుణంగా, అంటే దారుణం కూడా కాదండి, నీచమైన మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది. నిన్న ఒక ఆవిడైతే వచ్చారండి. అంటే టైలర్స్ అంటే వాళ్ళు ఏమి కాదంటే డబ్బులు ఇవ్వడానికి ఇన్ని దారుణంగా మాట్లాడతారా? లేదో ఒక రోడ్డు మీద షాప్ పెట్టుకున్నామంటే అవతల పర్సన్ వచ్చి అరుస్తూ ఉంటే మాకు ఎంత బాధగా అనిపిస్తుందో అన్నది మీకు నిజంగా మాటల్లో చేతి చెప్పలేమండి. మీకే కాదు, మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మీతో అరిచేటప్పుడు నలుగురు చూసి మమ్మల్ని ఏమనుకుంటారో అని మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. కానీ నిన్నైతే నాకు ఒక్క విషయం అయితే బాగా బుద్ధి వచ్చిందండి. నేను ఒప్పుకున్నది 100 రూపాయలకి 2 బ్లౌజులు అండి. అంటే ప్లెయిన్ బ్లౌజులు 2 ఒప్పుకున్నాను 200కి. సరే, అది ఆవిడ దగ్గర ఎన్నాళ్ళు దగ్గర ఒక సంవత్సరం ముందు నుంచి కూడా బ్లౌజులు కావాలి, స్టిచ్చింగ్ అవుతుందా అంటే మా చెల్లికి చిన్నది ఏదో హింట్ తెలుసంట. అంటే వాళ్ళ వీధిలో చివరికి ఎక్కడో అన్నమాట ఈవిడ. సరే అయితే అక్క ఆవిడ వద్దక్క, ఆవిడ రాకాసి ఇది అది అని అంటే కొంచెం ఇలాంటి మనిషి అనేసి అన్నది. కానీ నాకు కొంచెం గట్టిగా చెప్పుంటే బాగున్ను అని తర్వాత అయితే నేను చాలా బాధపడ్డానండి. కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా అవుతుందా, ఖాళీ అవుతుందా ఫోన్లే ఏంటంటే ప్లెయిన్ బ్లౌజులు 2 అమ్మా అని అన్నది. నిజంగా సరే ఫోన్లే శాంతి ఇన్ని రోజుల నుంచి అడుగుతుంది కదా కంటిన్యూస్గా. నేను ఎంతోమందికి అంటే కనీసం ముసలి వాళ్ళు లాంటి వాళ్ళకైతే 30 రూపాయలకి 50 రూపాయలకి కూడా కుట్టిన రోజులు అయితే ఉన్నాయండి. అంటే బ్లౌజులు స్టిచ్ చేసాక అమ్మ నేను ఇలాగా ఈ పనులు చేసుకుంటాను, నా చేతిలో రూపాయి ఉండదు, కానీ ఏదో ఒకలా కుట్టమ్మా, అసలు జాకెట్లన్నీ చిరిగిపోయి మేము ఇలా ఇంట్లో పాస్ పనులు చేసుకుంటాం, లేదా పలానా చేస్తాము, నీకు జీతం రాగానే ఇస్తాం, లేదా ఓకే అమ్మా మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి చాలు అని కుట్టిన రోజులు కూడా ఉన్నాయండి. నేను స్టార్టింగ్ కుట్టినప్పుడు అయితే ప్లెయిన్ బ్లౌజ్ 20 రూపీస్ కుట్టానండి. అట్లాంటిది నిన్న ఆవిడ డబ్బులు ఇచ్చాక మేము కుట్టిన బ్లౌజ్ కంప్లైంట్ చెప్పినా నాకు నాకు నిజంగా అదే అనిపించింది. చాలా ఏడుపు కూడా వచ్చింది ఆవిడతో వాదించి. మేము కుట్టిన బ్లౌజ్కి కంప్లైంట్ చెప్తే నిజంగా నాది మిస్టేకో లేదా టైలరింగో లేదా ఏ టైలర్కైనా తప్పు జరుగుతుంది అట్లాగా అనుకొని నేను నిజంగా అసలు సారీ కానీ లేదంటే నేను డబ్బులు ఎక్స్చేంజ్ కానీ అట్లాగా ఉందును. కానీ ఆవిడ ఒక్క మాట అన్నదండి. ఆ ఒక్క మాట నాకు మీలో ఎవరికైనా ఇలాంటి కస్టమర్ కానీ తగిలిందో లేదో నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆవిడ ఒక్క మాట అన్నారండి. ఏంటంటే ఆవిడ తీసుకొచ్చిన బ్లౌజు ఉక్సులు కూడా తుప్పు పట్టేసాయి, అలాంటి బ్లౌజ్ తీసుకొచ్చి అంటారు కొత్త బ్లౌజు. నేను తీసుకొచ్చింది ఆది బ్లౌజు కొత్తదే. నా అదృష్టం ఏంటంటే ఆవిడ బ్లౌజ్ తీసుకొచ్చి ఓపెన్ చేసాక ఇది నాదే మార్కింగ్ ఉంది, అంటే ఈ బ్లౌజ్ నాదే కాకపోతే వెలిసిపోయింది. అంటే మేము ఎండలో పెట్టామంట బ్లౌజు. అంటే షాప్లో కవర్లో ఉన్న ఎవరి కటింగ్ అయితే వాళ్ళు తీస్తాము, కుడతాము, ఇచ్చేస్తాము. ఇప్పటికి వచ్చింది ఈ 10 ఏళ్ళలో కూడా ఎప్పుడూ నాకు ఇలాంటి కంప్లైంట్ అన్నది రాలేదు. కానీ మనుషులు ఇంత దారుణంగా ఉన్నారా అసలు? నాకైతే ఒక్కసారి న్యూసెన్స్ చేసిన వాళ్ళు వర్క్ అయితే రెండోసారి అసలు నేను ఒప్పుకోనండి. అంటే ఖాళీ లేదమ్మా, ఏదైనా సరే నాకు ఖాళీగా నేను ఉన్నా పర్వాలేదు, కానీ వర్క్ ఇట్లాంటి న్యూసెస్ అంటే గట్టిగా అరిచేవాళ్ళు, గట్టిగా మాట్లాడే వాళ్ళు వర్క్ అయితే నేను తీసుకోనండి. ఎంత మా దగ్గర వాళ్ళు అయినా సరే ఖాళీ లేదు అక్క, లేదా ఖాళీ లేదు పిన్ని అట్లాగే చెప్పేస్తాను. ఎవరిది కూడా అంటే నాకేంటంటే వర్క్ సైలెంట్గా పట్టుకెళ్ళాలి, సైలెంట్గా వర్క్ అవ్వాలి అట్లా మాట. మీతో మాట్లాడాలంటే ఫ్యాన్ కూడా ఆపేసి మాట్లాడుతున్నాను కదండి, దానివల్ల కొంచెం గాలి లేక గాబరాగా ఉంది. సారీ, ఎవరేమనుకోకండి. నెక్స్ట్ ఏంటంటే ఆవిడ ఆ బ్లౌజ్ని తీసుకొచ్చి వెలిసిపోయింది. ఉక్సులు కూడా ఎలాంటి తుప్పు పెట్టేసేయమాట ఉక్సులు కూడా. నా అదృష్టం ఏంటంటే ఆవిడ ఈ బ్లౌజ్ నాదే అని అన్నది. అది కూడా కాదు అని అంటే నేనేమైపోతున్నా నిజంగా అర్థం కాలేదు. అంటే ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడైనా వర్క్ ఒప్పుకున్నానంటే వాళ్ళు ఇచ్చిన పీసెస్ అంటే మీకు తెలుస్తుందా? ఇట్లాగా ఇందులో ఫోన్ నెంబర్ అది లేదులేండి, ఇగోండి ఎవరెవరు ఏ వర్క్ ఇచ్చారు వాళ్ళ వర్కు, వాళ్ళ నెంబర్స్ కానీ వాళ్ళ పీసెస్ కానీ పేర్లు అట్లాగా అన్నీ నేను అంటే ఒక్కసారి నా స్టార్టింగ్లో ఏం జరిగిందంటే ఒక పీస్ ఇచ్చి ఇది మాది కాదు
అని న్యూసెన్స్ జరిగింది. అప్పటి నుంచి నేను ఏం చేశానంటే ఒక డైరీ మెయింటైన్ చేస్తూ ప్రతి ఇయర్ కూడా మారుస్తూ ఉంటాను డైరీ. వర్క్ ఎవరెవరు ఉన్నాయో వర్క్ అందరివి కూడా నేను ఇట్లా పిన్ చేసుకుంటాను అన్నమాట. పిన్ చేసుకొని ఆ వర్క్ని అందరిది కూడా ఇట్లాగా ఫోన్ నెంబర్తో సుత్తా డీటెయిల్గా నేను డైరీలో అయితే మెన్షన్ చేస్తాను. అప్పుడు వాళ్ళ ముందే ఆ ఫీజు కట్ చేసి బుక్లో పిన్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకొని పలానా ఎంత బ్యాలెన్స్ ఇచ్చారు, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఇవ్వాలి అన్నది కూడా నేను నోట్ చేసుకుంటాను అనమాట. అలాంటిది ఆవిడ వచ్చి అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి తెలుసండి, ఆది బ్లౌజ్కి చిన్న చొక్కు ఉంది, అంటే ఎక్కడో ఏదో చిన్న మరక ఉందన్నమాట. ఆ మరకని పట్టుకొని వచ్చి ఈ మరక మీ దగ్గర అంటుకుంది, ఈ ఆయిల్ మరక మీ దగ్గర, ఆయిల్ కూడా కాదండి అది ఇంకు టైప్, ఇంకు మరక లాంటిది ఏదో సంథింగ్ అంటుకుంది, ఇది మీ దగ్గర అంటుకుంది. నాకు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే అమౌంట్ ఇచ్చేయాలన్నమాట, ఫ్రీగా బ్లౌజులు కుట్టించుకోవాలి, అమౌంట్ కూడా ఇచ్చేయాలి. అంటే ఇలాంటి మనుషులు ఉన్నారు. నిజంగా నాకైతే ఆవిడ ఫోటోని అయితే డిస్ప్లే చేయాలనిపిస్తుందండి. ఇక్కడ నాకు ఆవిడ ఫోటోని చూపించి ఇలాంటి ఆవిడకి బ్లౌజులు ఎవరు తీసుకున్నా సరే వాళ్ళు నిజంగా చాలా మెంటల్ టెన్షన్ పడతారండి. ఆవిడ నాకు ఇచ్చింది 200 అయితే నిన్నైతే ఆవిడ న్యూసెన్స్ తర్వాత నేను షాప్ కట్టేసి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. అంత హెడ్ఏక్ వచ్చింది ఆవిడతో అరిచి. కానీ అలాంటి ఆవిడకి నిజంగా నాకు అనిపిస్తుంది అండి, మా అనకాపల్లిలోని ఒక టైలర్ యూనియన్ ఉంటే బాగుంటుంది. అందరం కలిసి ఒక గ్రూప్గా, అంటే ఇలాంటి న్యూసెన్స్ చేసే వాళ్ళవి ఆ గ్రూప్లోనే పర్టికులర్గా, అంటే బయటికి మనం ఎక్స్పోజ్ చెయ్యం కదా వాళ్ళని, ఆ గ్రూప్లో పర్టికులర్గా పెడితే నేను పడే టెన్షన్ వేరే పర్సన్, అంటే వేరే టైలర్ పడకుండా ఉండాలి. అట్లా ఒక గ్రూప్ ఉంటే బాగున్ను. నిజంగా నాకు నైట్ అంతా కూడా అదే థాట్. అసలు ఇలాంటి ఆవిడ నాకు ఎప్పుడూ లైఫ్లో తగలలేదండి. ఈ 10 ఏళ్ళలో కూడా నాకు ఇలాంటి ఆవిడైతే అస్సలు తగలలేదు. అంత దారుణంగా అసలు ఆవిడ ఎంత దారుణం అయితే ఆవిడ వడ్డీ వ్యాపారం ఏదో చేస్తారంట, అంత దారుణంగా అసలు చిల్లరగా అసలు అరుస్తూ షాప్ దగ్గర న్యూసెన్స్ చేస్తూ, అసలు మేము ఒక షాప్ పెట్టుకుని ఒక రోడ్డు మీద మేము ఒక వ్యాపారం చేసుకుంటాం. అంటే ఇంకా లక్కీ ఏంటంటే నా షాపు మా ఏరియాలో, మాకు తెలిసిన ఏరియాలో, మా వాళ్ళ మధ్యలో ఉంది కాబట్టి సరిపోయిందండి. నిజంగా ఇదే ప్లేస్లో నేను కాకుండా అదర్ పర్సన్ ఎవరైనా ఉంటే మటుకు నిజంగా చాలా టెన్షన్ పడతారండి. అంత టెన్షన్ పడతారు. వీళ్ళు ఇచ్చే 200కి వీళ్ళు పెట్టే టెన్షన్కి చాలా సఫర్ అవుతారండి. అంటే ఇలాంటి మనుషులు డబ్బులు ఇవ్వడానికి మాట, వీళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఇన్ని పాటలు వాళ్ళు డబ్బులు ఇచ్చి కుట్టించుకోరు. ఇట్లా కుట్టించుకోవడం, అరవడం, వాళ్ళ దగ్గర ఇంకా పట్టుకెళ్ళిపోవడం, వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడం, ఏదో రకంగా లేదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అట్లాగా వాళ్ళ దగ్గర కూడా గొడవ పెట్టుకోవడం, వాళ్ళ దగ్గర కూడా అట్లాగే స్టిచ్చింగ్ చేయించుకోవడం. అట్లా నాకు అదే అనిపిస్తుందండి. మీలో ఎవరైనా అనకాపల్లి టైలర్స్ ఎవరైనా ఉంటే కనుక నిజంగానండి మీ అందరికీ కూడా చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ మనందరం కూడా మంచిగా ఒక నెంబర్ అంటూ మెయింటైన్ చేద్దాం. మనందరం కూడా ఒక గ్రూప్ అయితే మెయింటైన్ చేసి ఇట్లా న్యూసెన్స్ చేసేవాళ్ళు వల్ల మనం టెన్షన్ పడి వీళ్ళ వల్ల మనం ఇంకొకరి బ్లౌజ్ కుట్టుకుంటా ఇబ్బంది పడేకంట, ఇలాంటి వాళ్ళు మీకు తెలుసు కదా, ఆ గ్రూప్లో కనీసం ఒక్క గ్రూప్లో ఆ పర్సన్ది పెట్టుకుంటే మనం పలానా కంప్లైంట్ అని పెడితే మిగతా వాళ్ళు నేను పడే ఇబ్బంది పడకూడదని. కానీ ఆవిడ చాలా వల్గర్గా పోయినా ఒక న్యాయంగా మనం కుట్టే బ్లౌజ్ గురించి కంప్లైంట్ చెప్పినా పర్వాలేదండి. కానీ ఆవిడ అసలు అర్థం కాని గొడవ అన్నమాట. అంటే అమౌంట్ ఇచ్చిమని ఆవిడ, అంటే కుట్టించుకున్న 2 బ్లౌజులకి డబ్బులు ఇవ్వను. ఎందుకు నేను ఒప్పుకోవాలండి? అడుక్కున్న వాళ్ళకో ముసలి వాళ్ళకో ఇచ్చానంటే అర్థం ఉంది. అలాంటి కాళ్ళు చేతులు బాగుండి వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి? నేను అస్సలు ఇవ్వలేదండి. నేనైతే మటుకు నిన్న చాలా గట్టిగా నిలబడ్డాను. కానీ ఆవిడతో అరిచి నాకైతే హెడ్ఏక్ వచ్చిందన్నమాట. అంత దారుణంగా మనుషులు ఉన్నారు. అదే నేను ఎందుకు ఇవ్వాలి? నేను కష్టపడ్డాను కదా, నేను కష్టపడే కదా బ్లౌజ్ కుట్టిసి ఇచ్చాను. 2 బ్లౌజులకి 200 తీసుకున్నాను. నేను ఎందుకు ఇవ్వాలి ఆవిడకి అమౌంట్? మా శాంతి అన్నది అక్క డబ్బులు ఇచ్చేద్దాం, ఎందుకు ఈవిడతో డబ్బులు ఇచ్చేస్తే వెంటనే వెళ్ళిపోద్దని. నేను ఒకటే మాట చెప్పాను, నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి? నా కష్టాన్ని నేను అక్కడ ఎందుకు వదిలేయాలి? నేను వదలను అసలు. నా కష్టం నేను తీసుకున్నాను అంతే. తిట్టుకుంటుందా తిట్టుకొని, అరుచుకుంటుందా అరుచుకొని. కానీ నిన్న నా ఫ్రెండ్స్ ఒక 4-3 నా షాప్ ముందుకు వచ్చారు ఇదే న్యూసెన్స్ జరుగుతున్నప్పుడు. కనీసం స్వాతి ఇలాంటిది కాదు, సర్లే అమ్మా ఇది కాదు అది కాదని ఒక్కళ్ళ నోటంటే రాలేదండి. అంటే వాళ్ళ వరకు వస్తే ఒక న్యాయంగా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళకైతే ఒక న్యాయంగా మాట్లాడతారు. నా ఫ్రెండ్స్, సొంత ఫ్రెండ్స్ నిన్న డిస్కషన్ జరుగుతున్నప్పుడే వచ్చారు నా షాప్ దగ్గరికి. కనీసం ఒక్క మాట కూడా, అంటే మనకేంటంటే ఎదుటి వాళ్ళని తిడితే మనకి సంతోషం. మన వర్క్ ఎలాంటి, నా దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్ళు అంటే నేను కటింగ్ చెప్తే నేర్చుకున్న వాళ్ళు
ఇప్పుడు నాకంటూ ఒక ఏదైనా ఇలాంటి చెత్త వాళ్ళు వచ్చి న్యూసెన్స్ చేస్తే కనీసం అట్లా కూడా నేను మనుషుల గురించి కూడా చాలా తెలుసుకున్నానండి. ఈవిడ చెప్పిన దాన్ని బట్టి అయితే ఇంత దారుణమైన మనుషులు ఉంటారా, ఇలా ఉంటారా ఈ రోజుల్లో అయితే. వర్క్ అన్నది తీసుకున్నప్పుడు కూడా ఆచి తూచి తెలుసుకొని తీసుకోవాలా. అంటే తెలిసిన ఏరియా అయితే తెలిసినట్టు తీసుకుంటాం, తెలియని ఏరియా అయితే ఎలా తీసుకోగలం. నాకు అదే అనిపించిందండి. నిజంగా టైలర్స్కి జోహార్ అండి బాబు. మా మనుషులు అయితే చాలా దారుణంగా తయారయ్యారు. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను పడిన టెన్షన్ అయితే మీరు ఎవరు పడకండి ప్లీజ్. మీలో ఎవరైనా ఇలాంటి హెరాస్మెంట్స్ కానీ గురైతే మనందరం ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకొని వాళ్ళ పర్సన్స్ని అయితే మనకు పిక్ తీసుకొని పెట్టుకుందాం కంపల్సరీ. వాళ్ళ వర్క్ అయితే ఇంకా మనం ఒప్పుకోకూడదండి. ఎందుకంటే నేను ఒప్పుకోకూడదంటే వేరే వాళ్ళు పడకూడదని నా ఉద్దేశం. మనకు ఒక ముళ్ళు గుచ్చుకుంది, ఆ ముళ్ళు అన్నది మనం కాళ్ళలోంచి తీసాక ఏ కాలంలోనే పడేయాలి, కానీ మళ్ళీ అదే ముళ్ళని తోవలో పడేస్తే వేరే వాళ్ళకి గుచ్చుకుంటుంది కదండి. అట్లా నేను ఆలోచించి చెప్తున్నాను అనమాట. అంత దారుణమైన మనిషి ఆవిడ. నేను ఎవరైనా మీలో ఎవరికైనా అనకాపల్లి టైలర్స్ ఎవరైనా ఉంటే కనుక నాకు మనందరం కూడా మంచిగా కలుద్దాం. టైలర్స్ మీరే కాదు, మీకు వచ్చే వరకు మీకు వస్తుంది, నాకు వచ్చే వరకు నాకు వస్తుంది. మీకు మాకు కాదు కదా, మనం అందరం ఒక ఇది కింద ఇది ఒక యూనిటీగా ఉందామని అనుకుంటున్నాను. మీలో ఈ విషయం మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? కంపల్సరీ కామెంట్ చేసి తెలియజేయండి.